హాయ్ గైస్, ఎస్కే ట్రావెల్లోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే గణేష్ బ్రో ట్రాక్టర్ అయితే పంచర్ అయిపోయింది. దమ్ము కొడుతుండగానే పంచర్ అయితే అయిపోయింది. మా డౌట్ బట్టి అయితే ఎవరో పంచర్ చేశారని గణేష్ బ్రో అయితే చెప్తున్నాడు. ఎందుకంటే నెక్క కోసేస్తున్నారు, అలాగే కేజీ బిల్స్ నట్లు అయితే మొత్తం ఇప్పేస్తున్నారు. కాబట్టి మా డౌట్ బట్టి అయితే పొలంలో అది ట్రాక్టర్ పట్టుకొని అయితే పంచర్ అయితే చేసేస్తున్నారు నెక్క దగ్గర. ఎప్పుడైతే మనమైతే కేజీ బిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుకోవాలి జాగ్రత్త పెట్టుకొని. ఈ పంచర్ వచ్చేసి నైట్ పూటే అనమాట. ట్రాక్టర్ నైట్ వదిలేసిందాం కదా పొలంలో, అప్పుడైతే ఎవరో పంచర్ చేసినట్టు మాకైతే డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, జాకీ అయితే హైడ్రాలిక్ జాకీ తీసుకొచ్చాడు గణేష్ అన్న తీసుకొచ్చి దాని మీద చెక్క పెట్టే హైట్ కోసం అయితే జాకీ అయితే లేపుకున్నాడు. జాకీ లేపుకున్న తర్వాత అయితే కేజీవీల్స్ నట్స్ అయితే మొత్తం ఇప్పేసాడు. కేజీవీల్ నట్స్ భూమికి తగిలి ఉండడం వల్ల అయితే కేజీవీల్ అయితే రాలేదు. దానివల్ల అయితే జాకీ కొద్దిగా లేపగానే కేజీవీల్స్ అయితే బయటకైతే వచ్చేసాయి. కేజీ వీల్స్ ఇప్పుకున్న తర్వాత గైస్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి టాటర్ నట్లు అయితే ఇప్పుకోవాలి. టాటర్ నట్లు అయితే రావు, ఎందుకంటే మనకు మిడిల్ టైర్లో పంచర్ అయింది కాబట్టి. ఇది పెద్ద టైర్ అనమాట, 14 ఇంచ్ టైర్స్ అనమాట, 14 నెంబర్ టైరు. ఇది హైచర్ వెహికల్. ఈ టైర్స్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయి. 480cc వెహికల్ ఇది హైచరు. దీనివల్ల అయితే నట్లు చాలా టైట్గా ఉండడం వల్ల అయితే మేము ఇద్దరు ముగ్గురు కలిసి అయితే నట్లు అయితే ఇప్పాము. దగ్గర 8 నట్లు ఉన్నాయి. ఈ నట్లు ఇప్పడానికి మేమైతే చాలా కష్టపడ్డాము. ఇదే కానీ పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళినట్టు మాత్రం మిషన్ పెట్టి తీసేసిందరు. మేమైతే వెహికల్ వెళ్తాయి కాబట్టి పంచర్ అయిపోయింది కాబట్టి మేము చాలా కష్టమైతే ఇప్పాము నట్లన్నీ. మనమైతే నట్లు లూజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఎప్పుడైతే కొద్దిగా జాగ్రత్త పైకి లేపుకోవాలి, ఎందుకంటే వీలు కొద్దిగా హైట్ వెళ్తే మనకు అనేది లూజ్ అనేది అవుతుంది అనమాట. దాని నెక్స్ట్ వచ్చేసి నట్లన్నీ అయితే ఇప్పేసుకున్నాము. నట్లు టోటల్గా ఇప్పుకున్న తర్వాత అయితే టైర్ అయితే వచ్చేసింది బయటికి. కొద్దిగా లాక్కుంటూ తీసుకున్నాం వెహికల్ ఉండే టైరు. దాని తర్వాత అయితే టైర్ తీసుకున్న తర్వాత టైర్లో ఉన్న డస్ట్ అంతా అయితే వాటర్ వేసి కడుక్కున్నాము. అలాగే నట్లు కూడా అయితే వాటర్లో వేసి కడుక్కున్నాం చక్కగా. మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఆ టైర్ని అయితే దగ్గర 100 నుండి 150 కేజీల వరకు అయితే వెయిట్ అనేది వస్తుంది. ఇద్దరమైతే ఎత్తలేము అసలుకి. ఆ టైర్ అనేది కలిపి ముగ్గురం అయితే దించుకున్నాం. టైర్ దించుకున్న తర్వాత అక్కడ ఉన్న డస్ట్ మొత్తం అయితే మన కన్నా బ్రో అయితే మొత్తం తీసేసాడు. దాన్ని చక్కగా వాటర్ వేసి అయితే కడిగేసాము. దాని నెక్స్ట్ వచ్చేసి మన వెహికల్ అయితే టైర్ ఎక్కించుకొని సిటీకి అయితే పోయాము. మన విలేజ్ దగ్గర ఉన్న సిటీ సావంతాపల్లి, ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన విలేజ్ నుంచి. అక్కడికైతే టైర్ని తీసుకెళ్తున్నాము. పంచర్ ట్రాక్టర్ని తీసుకెళ్ళాం కాబట్టి నా వెహికల్లో ఎక్కించుకున్న టైర్ని అయితే అక్కడ వరకు అయితే తీసుకుని వెళ్ళి అక్కడైతే పంచర్ వేయించుకుందాం. మనకు పంచర్ వచ్చేసి సావంతపల్లిలో అయితే కిరణ్ అనేవాడు వేస్తారు. ఎక్కడైతే ఇకైతే వచ్చేసాం వెహికల్ తీసుకొని. ఎందుకంటే మరి నేనైతే బ్లాక్ అయితే చేయలేదు వెహికల్ నడిపేటప్పుడు. కిరణ్ దగ్గరికి అయితే మనమైతే బండిని తీసుకొచ్చాము. టైర్ని అయితే నొక్కని తోయలేకపోయాను. మళ్ళీ మా ఫ్రెండ్స్ వచ్చి అయితే టైర్ని మొత్తం కింద తోసి దించుకున్నాము. అలాగే గణేష్ అన్న ఇటుపక్క చూసుకుంటే వసంత బ్రో ఆ టైరు. దాని నెక్స్ట్ వచ్చేసి మనమైతే పంచింగ్ మిషన్ మీద అయితే టైర్ని అయితే పెట్టుకోవాలి. ఒకప్పుడు ఏంటంటే సుత్తలతో కొట్టేవారు టైర్ని. ఇప్పుడు కొద్దిగా అప్డేట్ అయింది కాబట్టి పంచ్ మిషన్ అయితే వచ్చేసింది. దాని అయితే గణేష్ బ్రో అయితే వసంత బ్రో అయితే ఎత్తేసి పట్టుకున్నారు. కిరణ్ కూడా కొద్దిగా హెల్ప్ చేసుకుంటూ ఆ పంచ్ మిషన్ మీద అయితే టైర్ని అయితే వేసుకున్నాడు. పంచ్ మిషన్ మీద టైర్ వేసుకున్న తర్వాత గట్టి కనిసి పెడితే ఏంటవుతుందంటే దానిలో ఉండే ఎయిర్ అనేది అయితే పాస్ అవుతుంది. పాస్ అవడం వల్ల అయితే దానికి రేంజెస్ పెట్టడం వల్ల వెంటనే అయితే టైర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. పంచర్ నుంచి ట్యూబ్ బయటకు వస్తుంది. అదే ఇప్పుడు మనం ప్రాసెస్ చూడవచ్చు. కిరణ్ అయితే దానికి నెక్కకుండా నట్టునైతే విప్పాడు. విప్పిన నెక్స్ట్ వచ్చేసి ఇప్పిన తర్వాత అయితే రేంజెస్ తోడు అయితే మొత్తం అయితే టైర్ని అయితే ఇప్పేసుకున్నాడు. ఇప్పుకున్న తర్వాత అయితే ట్యూబ్ని బయటకు తీసి ఆ నెక్క దగ్గర ఎక్కడైతే పంచర్ అయిందో ఆ నెక్క దగ్గర నేను అనమాట ట్యూబ్ని అయితే కట్ చేసి అక్కడైతే నెక్క ఒకటి అనేది కొత్త నెక్క అయితే వేసాడు. ట్యూబ్కి వచ్చేసి చూడొచ్చు మన గణేష్ బ్రో కొని వసంత బ్రో ఎత్తడం వల్ల అయితే మన ట్యూబ్ని అయితే లాగాడు. ఒకరి వల్ల అయితే ఈ వర్క్ అయితే అవ్వదు గైస్. దగ్గర 2-3 ఉంటేనే ఈ వర్క్ అయితే అవుతుంది. ఎందుకంటే చాలా వెయిట్తో కూడుకున్న పని కాబట్టి ఇద్దరు కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం చూడొచ్చు, అక్కడికి వచ్చేసి నెక్కదే కోసేస్తున్నారు కాబట్టి ఎవరో తెలియని వ్యక్తులు ఆ నెక్కని అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాడు. కిరణ్ అన్న నెక్కని కట్ చేసుకుని అక్కడైతే కొత్త నెక్క అయితే వేస్తారనమాట. నెక్క చుట్టుపక్కల అయితే చుట్టారా కోసుకున్నాడు కిరణ్. కోసుకుని దానికైతే గొరకాయంతో అయితే పామాడు. ఎందుకంటే దానికి సురోసన గమ్మని అంటించేటప్పుడు అయితే దానికైతే గ్రిప్ అయితే దొరుకుతుంది అనుకుని అయితే దాన్ని చుట్టుపక్కల కట్ చేసుకొని రౌండ్గా దాని గొరకాయంతో పామి మళ్ళీ దాని మీద అనమాట ఇప్పుడు నెక్క అయితే వేయిపోతాడు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక నెక్క అయితే ట్యూబ్ అయితే అంటించేసాడు. లోన ఒక ట్యూబ్ మొక్క అయితే వేసాడు ఆల్రెడీ. ఆ 2 ట్యూబులను అయితే ఒక దగ్గరగా పెట్టేసి గమ్మేసి అంటించేసి దానిపైన ఒక స్టిక్కర్ అయితే వేస్తాడు. స్టిక్కర్ వేసేమో దాన్ని అయితే మళ్ళీ తీస్తాడు అనమాట. ఇప్పుడు చూడొచ్చు నెక్ అయితే బయటకైతే వచ్చేసింది. దాని మీద బయట నుంచి మళ్ళీ అయితే ఇంకొక స్టిక్కర్ అయితే వేస్తాడు.
వేసిన తర్వాత ఆ ఉన్న నెక్కనైతే స్టిక్కర్ ద్వారా మెల్లిగా బయటికి తీసి గట్టిగా గమ్మేసి అయితే అంటించేస్తాను అనమాట. దానివల్ల ఏంటంటే మరి ఇదైతే లైఫ్ అయితే వస్తుంది. నార్మల్గా నెక్ అయితే వేసేవచ్చు కానీ దీనివల్ల ఏంటంటే లైఫ్ అయితే ఎక్కువగా రాదనమాట. ఇప్పుడు చూస్తుండగానే అయితే మనకైతే స్టిక్కర్ అయితే వేసుకున్నాడు కిరణ్ అన్న. స్టిక్కర్ వేసుకున్న తర్వాత అయితే చూడాల్సిన తోడు అయితే వేసుకుని అంటించాడు. ఇప్పుడైతే మనకైతే నెక్ అయితే బయటకు తీస్తున్నాడు. చిన్న హోల్ పెట్టుకుని అయితే ఆ నెక్ అయితే బయటకు తీస్తాడు. చూడవచ్చు మనం ఇక్కడ చిన్న హోల్ అయితే పెట్టుకుని అయితే దాన్ని అయితే బయటకు తీసాడు. నెక్కని తీసుకున్న తర్వాత బయట నుంచి అయితే ఒక నొట్టు అయితే వేసుకొని టైట్గా బిగించుకున్నాను అనమాట. ఇదైతే ఇప్పుడు లైఫ్ వస్తుంది. మళ్ళీ బయట నుంచి అయితే మళ్ళీ ఇంకొకసారి ట్యూబ్ అయితే బయట నుంచి అయితే మళ్ళీ ఇంకో ట్యూబ్ అయితే వేసుకున్నాడు కిరణ్. ట్యూబ్ని వేసుకుని చక్కగా దానికి కూడా సొల్యూషన్ పెట్టి గమ్ముతో అయితే అంటించేసాడు. ఇప్పుడు మనం చూడొచ్చు ఇంకో బయట నుంచి అయితే ఇంకో ట్యూబ్ వేసుకున్నాడు. ట్యూబ్ తర్వాత సొల్యూషన్ పెట్టేసి అయితే చక్కగా వేసుకొని దాన్ని అయితే టైట్ చేసుకున్నట్లు అయితే చక్కగా టైట్ చేసుకొని నెక్ కాస్ట్ వచ్చేసి దగ్గర అయితే 30 నుండి 50 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. దాని నెక్స్ట్ అయితే ఈ పంచర్ని అయితే మొత్తంగా చాలా పర్ఫెక్ట్గా అయితే కిరణ్ వేసాడు. చూడొచ్చు మనకి ఇదైతే లైఫ్ అయితే వస్తుంది అనమాట. దీని నెక్స్ట్ వచ్చేసి కిరణ్ అయితే టైర్లోకి అయితే ట్యూబ్ని అయితే ఫిక్స్ చేసాడు. ఫిక్స్ చేసేసి ట్యూబ్ని ఫిక్స్ చేసిన తర్వాత గాయస్ దాని నెక్స్ట్ ఏమో టైర్ని అయితే రిమ్లోకి అయితే ఫిక్స్ చేసుకున్నాడు రేంజెస్తో అయితే. మనం ఇప్పుడైతే చూడొచ్చు చాలా నీట్గా అయితే కిరణ్ అయితే వర్క్ చేస్తాడు. దీనికోసం మేము ఎంత దూరం అయినా సరే కిరణ్ దగ్గరికి వచ్చి అయితే మేమైతే పంచర్నైనా దాని నెక్స్ట్ రిమ్ మార్చుకోవడమైనా ఏ చేసినా సరే కిరణ్ దగ్గరికి అయితే మేమైతే వచ్చి చేసుకుంటాము. దీని నెక్స్ట్ వచ్చేసి మన టైర్కి అయితే ఎయిర్ అయితే పెట్టుకోవాలి. మనకి ఎయిర్ వచ్చేసి దగ్గర 810 వరకు అయితే పెట్టుకోమని చెప్పాడు కిరణ్ అన్న. మనం ఇది పెద్ద టైర్ కాబట్టి మన టాటా ఎంట్రీ V30 టైర్స్ అయితే 80 నుంచి నేను 100 అయితే పెట్టిస్తాను. కంపెనీ తరపున అయితే 60 నుంచి 70 వరకు పెట్టాలి. కానీ మనమైతే ఈ టైర్లో అయితే 80 నుండి 100 వరకు పెట్టేస్తాం మన టైర్లు. ఇది టాటా టైర్ కాబట్టి 810 డిగ్రీస్ వరకు అయితే ఎయిర్ అయితే పెట్టించని చెప్పారు. అలాగైతే 810 వరకు అయితే టైర్లు గాలి అయితే నింపుకున్నాం. దాని నెక్స్ట్ వచ్చేసి కేజీ వీల్స్ నట్లు అయితే మనం అక్కడ నుంచి టాటా తొక్కుని రావడం వల్ల అయితే థ్రెడ్లు అయితే అరిగిపోయినాయి కాబట్టి కేజీ వీల్స్ నట్లు కూడా అయితే 4 అయితే మనమైతే టైర్లో వేసుకున్నాము. ఆ థ్రెడ్స్ అయితే అరిగిపోవడం వల్ల అయితే మా చేతుల నుంచి అయితే ఆ నట్లు అయితే వీడిపోలేదు. దానివల్ల అయితే మేమైతే మిషన్ పెట్టి తీయాల్సి వచ్చింది. మిషన్ పెట్టి అయితే కిరణ్ అయితే ఆ నట్లు అయితే ఇప్పేసాడు. 4 నట్లు అయితే ఇప్పేసాడు. దాని నెక్స్ట్ వచ్చేసి అయితే మేమైతే కేజీ వీల్స్ నట్లు అయితే వేసుకొని బిగించుకొని వెళ్ళిపోయాము. తర్వాత అయితే మేమైతే సొంతపల్లి నుంచి వచ్చేసాము టైర్ తీసుకొని. వచ్చేసిన తర్వాత అయితే టైర్ని అయితే పెట్టుకున్నాము. టైర్ని అయితే ఇప్పుడైతే బిగించుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. దగ్గర 2 గంటల టైం వేస్ట్ అయితే మాకైతే అయింది. ఇప్పుడే టైర్ని దగ్గర పెట్టుకొని టైర్ హైట్ చాలపడం వల్ల అయితే మరి కొద్ది జాకీ అయితే గణేశ్ అయితే ఎత్తాడు. లిఫ్ట్ చేసిన తర్వాత అయితే మేమైతే టైర్ని సెట్ చేసుకుని అయితే టైర్ని అయితే బిగించుకున్నాము. కొద్ది పైకి ఎత్తుకుంటూ టైర్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ టైర్ని అయితే బిగించుకున్నాం గాయస్. మనమైతే టైర్ బిగించుకున్నాం గాయస్. బిగించుకున్న తర్వాత అయితే జాకెట్ అయితే దించుకొని దాని నెక్స్ట్ అయితే టైర్ నట్టు అయితే ఫుల్గా టైట్ చేసుకున్నాము. ఒక్కొక్క నట్టు ఆపోజిట్లో వేసుకుని అయితే మనమైతే చూసుకుని రేంజ్ తీసుకుని అయితే మందరైతే మిషన్ లేకపోవడం వల్ల అయితే మనమైతే రేంజ్ తోటే బిగించుకున్నాం. ప్రతి ఒక్క నట్టు టైట్ అయిందో లేదనేది మనమైతే చూసుకొని జాగ్రత్తగా అయితే బిగించుకున్నాం. దాని నెక్స్ట్ వచ్చేసి మనమైతే కేజీ వీల్ని అయితే బిగించుకున్నాము. కేజీ వీల్ నట్స్కి అయితే డబుల్ నట్లు అయితే వేసుకున్నాం. ఎందుకంటే సింగిల్ నట్లు అయితే కాయవు కాబట్టి గట్ల మీద 2 నట్లు అయితే మనమైతే వేసుకొని బిగించుకున్నాము. మరి కేజీ వీల్స్ మనకు వచ్చేసి గట్ల మీద ఓన్లీ ఎక్కడానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ దమ్ములో అయితే ఏమాత్రం యూజ్ ఉండవు. అందుకోసం అయితే మేమైతే మా విలేజ్ సైడ్ అయితే చిన్న కేజీ వీల్స్ని అయితే యూజ్ చేస్తాము. దాని నెక్స్ట్ అయితే మా వసంత బ్రో నేను గణేష్ బ్రో కలిపి కేజీ వీల్స్ అయితే లిఫ్ట్ చేసుకొని ట్రాక్టర్లో బిగించుకున్నాం. మొత్తం వేస్తాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.